రోజున సునేమి పట్టణమునకు ఎలీషా అనబడిన దైవజనుడు బయలుదేరి వెళ్ళాడు తన పనివారిని తీసుకొని. అక్కడ ఒక గనురాలు ఆ యొక్క ఎలీషా అనబడిన సేవకుని దగ్గరికి వచ్చి, అయ్యా, మీరు మా ఊరికి వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చేసి కాస్తంత భోజనం చేసుకుని వెళ్ళాలి అని అడిగింది. రిక్వెస్ట్ చేసింది, బతిమలాడుకుంది. సరే అమ్మ బతిలాడుతుంది కదా అని చెప్పి, సరే అమ్మా వస్తాను మీ ఇంటికి అన్నాడు. ఆ మార్గములో వెళ్ళినప్పుడల్లా దైవ సేవకుడు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటిని దర్శించి అక్కడ ఆమె సిద్ధపరిచిన భోజనాన్ని భోంచేసి బయలుదేరి వెళ్ళేవాడు. ఒక రోజున ఆ గనురాలు ధనవంతురాలు తన భర్తతో మాట్లాడిన మాట ఏంటంటే, మన ఇంటికి వస్తూ పోతూ ఉన్న దైవజనుడు నిజమైన సేవకుడని నేను తెలుసుకున్నాను. అతను మన దగ్గర ఏమీ ఆశించేవాడు కాదు. డబ్బు కొరకు, ధనం కొరకు, కానుకల కొరకు వచ్చేవాడు కాదు. అతన్ని రమ్మంటేనే వచ్చాడు. ఆ సేవకుడు నిజమైన సేవకుడు, నిజాయితీ కలిగిన సేవకుడు. డబ్బు కొరకు, ధనం కొరకు పనిచేసేవాడు కాదు. నిస్వార్థంగా సేవ చేసేవాడు. ఆత్మల సంపాదన కొరకు సేవ చేసేవాడు. మనలాంటి వారి కొరకు ప్రార్థన చేసే దైవజనుడు, భక్తి కలిగిన దైవజనుడు. నేను అతన్ని చూసినప్పుడు అతని ప్రవర్తన, అతని మాటలు అవన్నీ కూడాను దేవునికి అనుకూలంగా ఉన్నాయి. కనుక అతని కొరకు మనము మన ఇంటి పైన ఒక చిన్న రూమ్ కట్టించి ఆ రూమ్లో సేవకుడికి ఉండడానికి కావలసినవన్నీ సిద్ధపరుద్దాం. ఒక మంచము, ఒక దీపము, ఒక బల్ల అన్నీ సిద్ధపరచుదాం. ఆ యొక్క గదిలో ఉండి ప్రార్థన చేసుకొని విశ్రాంతి తీసుకుంటాడు భోజనం చేసిన తర్వాత అని తన భర్తతో చెప్పింది ఆ యొక్క గనురాలు, ఆ ధనవంతురాలు. ఆమె మాట కాదనకుండా వెంటనే భర్త ఇంటి పైన గోడ మీద ఒక మంచి చిన్న రూము, ఒక చిన్న గదిని కట్టించాడు. ఆ గదిలో మంచం వేయించారు, దీపం పెట్టించారు, బల్ల వేయించారు. గదిలో ఉండవలసినవన్నీ, సేవకునికి అవసరంగా ఉండేవన్నీ కూడా, ప్రార్థన చేసుకోవడానికి అనుకూలంగా ఉండే వస్తువులన్నింటినీ ఉంచారు. విశ్రాంతి తీసుకోవడానికి అనుకూలంగా ఉండే వస్తువులన్నీ కూడా ఉంచారు. దైవజనుడు వస్తూ పోతూ ఉన్నాడు. ఒక రోజున తన దగ్గర ఉన్న పనివానికి చెప్తున్నాడు, ఈమె మన విషయంలో ఇంత శ్రద్ధ కలిగి ఉంది, ఇంత ఆసక్తి కలిగి ఉంది, ఇంత భక్తి కలిగి ఉంది. ఇంత భక్తి శ్రద్ధలు కలిగిన ఈ స్త్రీ మన దగ్గర ఏం కోరుతుంది? ఆమెకేం అవసరము? అడిగిరాపో, రాజుకి ఏమని చెప్పమంటారా? నేను ఏమైనా రికమెండ్ చేయాలా రాజుకి? ఈ దేశపు అధికారులతో ఏమైనా మాట్లాడాలా నేను అని కబురు చెప్పి అడగమన్నాడు. అయితే ఆమె వచ్చి మాట్లాడే మాట ఏంటంటే, అయ్యా, నేను స్వదేశీరాలని, నేను వేరే దేశస్తురాలని కాదు. రాజు దగ్గర ఎటువంటి రికమెండ్ చేసే అవసరం లేదు, ఎటువంటి మాటలు చెప్పే అవసరం లేదు. నాకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి, నాకేమీ అవసరం లేదు. మీరు వచ్చి వెళ్తే చాలండి, అంతే. మా ఇంటికి మీరు వచ్చి పాదం మోపి వెళ్తే చాలు. మా ఇంట్లో మీరు ఉండాలి, అంతే. నెలకు ఒకసారి వస్తారో, వారానికి ఒకసారి వస్తారో, మీ ఇష్టం. మీరు వచ్చినప్పుడల్లా నా ఇల్లుని దర్శించి వెళ్ళాలి. మీ దర్శనము వస్తే దేవుని సన్నిధి మాతో ఉంటుంది, దేవుని ముఖకాంతి మాతో ఉంటుంది. మీరు వచ్చి వెళ్ళాలి, అంతే చాలని ఆ యొక్క గనురాలు కోరుకుంటున్నారు. అయినను దైవజనుడు మాట్లాడే మాట ఏంటంటే, ఈమెకి ఏమి అవసరం ఉంది, ఏమి అవసరం లేదా అంటే, పనివాడు అన్నాడు, అయ్యా, పిల్లలు లేరండి ఆమెకి, ఒక కొడుకుంటే బాగుండు అని పనివాడు చెప్పాడు. వెంటనే ఆ యొక్క ఎలీషా ఆ యొక్క గనురాలతో మాట్లాడుతున్న మాట, మళ్ళీ ఈ సమయానికే, ఈ ఋతువు వచ్చేసరికి నీ కౌగిట ఒక కుమారుడు ఉంటాడు అని చెప్పగానే, అయ్యా, అబద్ధం ఆడకండి అంటుంది. దైవజనుడు ఎప్పుడు అబద్ధం ఆడడు, సేవకులు ఎప్పుడు అబద్ధం ఆడరు. అబద్ధం ఆడారంటే వారు సేవకులు కానే కాదు. కనుక అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్పాడు. మళ్ళీ సంవత్సరానికి వచ్చి చూస్తే తన కౌగిట ఒక కుమారుడు ఉన్నాడు. సేవకుని నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే దేవుడు ఆ మాట నెరవేరుస్తాడు.
ఒక ఇంటికి వచ్చి దీవెన వచనం పలికాడంటే దేవుడు అది నెరవేరుస్తాడు. సేవకునికి ఇచ్చిన అధికారం అది. దేవుడు సేవకునికి ఇచ్చిన అధికారం ఏంటంటే నోటి నుంచి ఒక మాట బయలుదేరిందంటే ఆ మాట సఫలమవుతుంది. అందువలన సేవకులు ఎప్పుడు కూడా వారి నోటి నుంచి మాట్లాడే ప్రతి మాట కూడా ఆశీర్వాదవచనంగానే ఉండాలి, కానీ శాపవచనం ఎప్పుడు ఉండకూడదు, శాపమే పలకకూడదు. కనుక నా ప్రియమైన సహోదరులారా, ఆ గనురాలికి కుమారుడు పుట్టాడు. 12 సంవత్సరాల వరకు బాగున్నాడు. ఒక రోజున తండ్రి దగ్గరికి పొలంలోకి వెళ్ళాడు. వాడు అక్కడ ఆడుకుంటున్నాడు. తలనొప్పి వస్తుందని చెప్పి బహుగా ఏడుస్తున్నప్పుడు తండ్రి ఏం చేశాడంటే ఈ చిన్నవాడిని తీసుకొని వెళ్ళమని ఒక పనివానికి ఇచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించాడు. ఆ చిన్నవాడిని దగ్గరికి తీసుకుని ఆ తల్లి తొడపైన పడుకోబెట్టుకున్న వెంటనే అతను చనిపోయాడు. ఈ విషయం తన భర్తకి ఏం చెప్పలేదు, పనివారికి చెప్పలేదు. ఆ చిన్నవాడిని తీసుకొని వెళ్ళి దైవ సేవకుని కొరకు ఏ యొక్క గది అయితే సిద్ధం చేశారో ఆ గదిలోకి తీసుకొని వెళ్ళి అక్కడ పడుకోబెట్టేసింది. వెంటనే ఒక పనివాడిని పంపించండి, నేను దేవుని మందిరానికి వెళ్ళాలి అని చెప్పి తన భర్తతో మాట్లాడింది. ఆయన అంటాడు, ప్రార్థన సమయాలు కావు కదా ఇప్పుడు వెళ్తా అంటున్నావు. ఆమె మాట ఏంటంటే దైవజనులు ఉన్న ఆ యొక్క దేవుని మందిరానికి నేను వెళ్ళడం మన కుటుంబానికి మంచిది అని చెప్పింది. వెంటనే పనివాడిని ఇచ్చాడు, ఒక గార్ధబొమ్మని ఇచ్చాడు. ఆ యొక్క గార్ధబొమ్మ మీద ఆమె కూర్చుంది. పనివారితో చెప్తుంది, నువ్వు తొందరగా తీసుకొని వెళ్ళాలి. వాడు చాలా స్పీడ్గా ఆ గార్ధబొమ్మను తీసుకొని వెళ్ళాడు. వెంటనే వెళ్ళి దైవ సేవకుని దర్శనం చేసుకొని అతనితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను అడిగానా కొడుకుని, అడగకముందే నువ్వు ఇచ్చావు, వాడిప్పుడు చనిపోయాడు అని చెప్పేసింది. ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు రా అంటే నేను నా పనివాడిని పంపిస్తానంటే నీ పనివాడు అవసరం లేదు, మీరు వచ్చి నా యొక్క కుమారుని మీరు బాగు చేయాలి. పనివాడు వస్తానా కూడా ఒప్పుకోవట్లేదు ఆ మనిషి. ఎందుకంటే దైవజనుడు రావాలి, అతను వస్తేనే నా ఇంట్లో గొప్ప కార్యం జరుగుతుంది. అతని మీద దేవుని అభిషేకం ఉంది. ఆ యొక్క అభిషేకం చేత అతను వస్తే కనుక నా ఇంటిలో గొప్ప కార్యం జరుగుతుంది అనుకొని తీసుకొని వెళ్ళింది. ఆ దైవ సేవకుడు ఇంటికి వెళ్ళాడు. ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డను ప్రార్థన చేసి బతికించాడు. ఆ బిడ్డ లేచి మళ్ళీ యథావిధిగా బాగున్నాడు. సేవకుని నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే దేవుడు ఆ మాట నెరవేరుస్తాడు. ఒక ఇంటికి వచ్చి దీవెన వచనం పలికాడంటే దేవుడు అది నెరవేరుస్తాడు. సేవకునికి ఇచ్చిన అధికారం అది. దేవుడు సేవకునికి ఇచ్చిన అధికారం ఏంటంటే నోటి నుంచి ఒక మాట బయలుదేరిందంటే ఆ మాట సఫలమవుతుంది. అందువలన సేవకులు ఎప్పుడు కూడా వారి నోటి నుంచి మాట్లాడే ప్రతి మాట కూడా ఆశీర్వాదవచనంగానే ఉండాలి, కానీ శాపవచనం ఎప్పుడు ఉండకూడదు, శాపమే పలకకూడదు. కనుక నా ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు తన శిష్యులకు అధికారం ఇచ్చాడు. చీకటి శక్తుల మీద అధికారం ఇచ్చాడు, రోగముల మీద అధికారం ఇచ్చాడు, ఈ లోక అధికారం మీద అధికారం ఇచ్చాడు. మీరు వేటిని బంధిస్తారో అవి బంధింపబడతాయి, వేటిని విడుదల చేస్తాయి విడుదల చేయబడతాయి. ఎవరిని స్వస్థపరుస్తారో వారు స్వస్థత పొందుతారు, ఎవరి పాపములు మీరు క్షమిస్తారో వారి పాపములు క్షమించబడతాయని యేసు ప్రభు తన శిష్యులకు ఈ యొక్క అధికారాన్ని ఇచ్చాడు. నా ప్రియ సహోదరులారా, ధర్మశాస్త్ర కాలంలో కూడా ప్రవక్తలకు ఒక అధికారం ఉంది. సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి కరుణించును గాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక అని సేవకులు ఈ ఆశీర్వాద వచనాలు చెప్పినప్పుడు ఆ యొక్క ఆశీర్వాదములు నేను ప్రార్థన చేసే ప్రజల మీదకి రప్పిస్తానని దేవుడు చెప్పి ఉన్నాడు. నా ప్రియమైన సహోదరులారా, ఒక సేవకుడు ఒక దైవజనుడు ఒక ఇంటికి వచ్చినాడంటే ఆ ఇల్లు దేవుని యొక్క ప్రకాశవంతమైన వెలుగు చేత ప్రకాశింపబడుతుంది.